హుందాగా మాట్లాడతారు. ఇప్పుడు దేవినేని ఉమా ఉన్నాడు, లేకపోతే గనక పయ్యవుల కేసు ఉన్నాడు. వీళ్ళ ప్రవర్తనలోనే అవతల వాళ్ళని సామరస్యంగా మాట్లాడటం, స్నేహపూర్వకంగా మాట్లాడడం అనేది ఉంటుంది. అలా కాకుండా సర్లే మేము చూస్తాంలే, నీ అందు చూస్తాం, నీ సంగతి చూస్తాం, ఈ బెదిరింపు ధోరణి ఉంటుంది చూడండి, అది చాలా ప్రమాదం. టీఆర్ఎస్ వాళ్ళకి అది బాగా ఎక్కువైపోయింది. అదే 10 ఏళ్ల దాకా అంతకు ముందు లేదేంటి, అంతకు ముందు అట్లా మాట్లాడినా ఆంధ్ర వాళ్ళ కోసం అట్లా మాట్లాడుతున్నారులే అనుకున్నారు. చివరికి తెలంగాణ వాళ్ళ మీద అట్లా మాట్లాడితే అది బాగా, అంటే వాళ్ళు ఏమనుకున్నారు, తెలంగాణ ఉద్యమంలో అట్లా మాట్లాడాం కాబట్టి మనం సాధించాం కాబట్టి అని మన వాళ్ళని కూడా అట్లా మాట్లాడితే ఎట్లాగా, అది బాగా నెగిటివిటీ అయ్యిందనడానికి సాక్ష్యం దారుణ ఓటమి. రెండవది ఏంటంటే కరప్షన్ అన్నటువంటిది డైరెక్ట్ గా పబ్లిక్ దగ్గరికి వెళ్ళిపోయింది. అది బాగా కనబడుతుంది. అందులో ఇక్కడ చూడండి పర్సంటేజ్ కూడా ఎంత దారుణం అయిన 16%, 17% అంటే చాలా దారుణం. ఫైనల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ అంత త్వరగా కోలుకోవడం అనేది అటు బీఆర్ఎస్ గానీ ఇటు వైఎస్ఆర్సీపీ గానీ ఈ 5 ఏళ్లలో సాధ్యం అవుతుందా? వాళ్ళ నాయకుల ప్రవర్తనని బట్టి ఉంటుంది. నాయకులు ప్రవర్తించి మళ్ళీ జనంలోకి వెళ్ళి కంటిన్యూగా ప్రజల సమస్యలను పట్టించుకుంటూ అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ కార్యకర్తల్ని కలుపుకుంటూ, అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు నిర్లక్ష్యం చేశారు, ఇప్పుడు ఆ కార్యకర్తల్ని కలుపుకుంటూ ప్రజా సమస్యలను ప్రస్తావించుకుంటూ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు